ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనుడి. దేవునికి మహిమ కలుగును. దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నానండి. ఏంటనంటే, సహోదరులారా, ఎటువంటి యోగ్యత అయినా మెప్పైనకు వెళ్ళి నీకుందా? అయితే అసలు ఆ యోగ్యతకి కానీ అంటే ఒక నేను మెచ్చుకుంటున్నా కానీ అది సత్యమా, అసత్యమా, న్యాయమా, పవిత్రమైనదా, రమ్యమైనదా, అసలు ఖ్యాతి గలదా కాదా అనే వాటి మీద ధ్యానం ఉంచుకొని అంటే జర జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ యోగ్యత అయినా మెప్పైన ఉంటే అది సత్యమైనదా కాదా, దట్ ఈస్ ద రైట్ వేనా కాదా, నిజంగా పొగడతలకు అసలు క్రైస్తవులు లొంగొద్దండి. నిజంగా దేవుని మహిమార్థమై ఉండాలి. అదే చెప్తానరే, యోగ్యత అయినా మెప్పైన ఉంటే అసలు అవి న్యాయమైనవా కావా అనేది నీకు నువ్వు వాటి మీద ధ్యానం అనేది ఉంచుకోనండి అని చెప్తా ఉన్నారు. సో ఏందనంటే, నీతి న్యాయములకు కర్త అయిన దేవుణ్ణి ఫాలో అవుతూ ఏ స్టేజ్లో ఉన్న దేవుని మహిమార్థమై జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.